బదిలీలు జరపని ప్రభుత్వాలు ఏవీ లేవు. కానీ ఇన్ని బదిలీలు జరిపినా మీరు ఏం వెలగబెట్టారు అనేది ఒక ప్రశ్న. ఇన్ని బదిలీలు జరిపినా కూడా మీరు ఏం వెలగబెట్టారు? అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు? నిజంగా అధికారులు ఎంత న్యాయబద్ధంగా పనిచేస్తూ ఉన్నారు? ప్రజల సమస్యలు నిజంగా తీరుస్తూ ఉన్నారా? ఒక గవర్నమెంట్ ఆఫీసులకు పోతే ఒక పేదోడికి, ఒక మధ్యతరగతోడికి, మామూలు వ్యక్తికి నిజంగా ఇన్ టైంలో పని జరుగుతూ ఉన్నదా? నిజంగా పని జరుగుతూ ఉన్నదా ఇన్ టైంలో అనేది అందరికీ తెలుసు. జరుగుతుందా లేదా అనేది. అటువంటి ఆఫీసర్లను మాకు కావాలి. మీ కులానికి తగ్గట్టు, మీ మతానికి తగ్గట్టు, లేకపోతే మీ షేయికి తగ్గట్టు అవినీతి జరిపే నాయకులను మీరు తెచ్చుకున్నంత మాత్రం ఈ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. గతంలో అమ్రాపాలి రెడ్డిని ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్గా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఏర్పాటు చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు. గతంలో ఈమె వరంగల్లో కలెక్టర్గా ఉన్నప్పుడు అవినీతులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, కేటీఆర్ మాటనే వింటారు, ఎట్లా చెప్తే అట్లా వింటారు, ఏం చేస్తలేరని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ కాంగ్రెస్ ఉన్నదా గిడ, ఈ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిదే అమ్రాపాల్ని విమర్శించడం చాలా క్లియర్గా చూస్తాం. అప్పుడు చేదైన అమ్రాపాలి రెడ్డి ఇప్పుడు తీపైంది, కమ్మగా అయిపోయాయి. అట్లా అంటే ఇక సరే, ఇక ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు. చూసుకున్నప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సింది ఏంటంటే మీరు బదిలీలు జరిపినా జరపకపోయినా దీనివల్ల ఇక సమయం వృధా అయ్యేది అయితేనే ఉంటుంది. కాకపోతే జనాలకు మంచి చేసే వాళ్ళని తీసుకురండి. సరే వచ్చినోడు చెడ్డోడో మంచోడో కానీ పగ్గాలేసి కల్లాలేసి ముగ్దాడేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవాల్సిన బాధ్యతలు ఖచ్చితంగా ప్రభుత్వాల పైన ఉంటాయి. అసలు ప్రభుత్వాలనే ప్రశ్నించాల్సిన ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళకు దాసోహం అవుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అది బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ బదిలీల అంశం ఎందుకు తీసుకున్నా అంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇంకెవరైనా కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకెవరైనా కానీ, ఇక సిబిఐ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కానీ, ఈడీ కానీ, ఎవరైనా యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు, ఏసీబీ కావచ్చు, అందరూ కూడా ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి. మొన్న ఒక ఏసీబీ ఇంట్లో 40 కోట్ల నల్లధనం మనము 2 వారాల కిందట చదివినాం. ఇదే మార్నింగ్ న్యూస్ బరాబర్ వార్తలలో 40 కోట్ల నల్లధనము ఒక ఏసీబీ ఇంట్లో దొరకడం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇంట్లో దొరకడం యాంటీ కరప్షన్ బ్యూరో తనిఖీలు చేసి అసిస్టెంట్ కమిషనర్ పట్టుకున్నది. 40 కోట్లు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంట్లో నల్లధనం ఉందంటే దొరకంది ఎంత ఉంది? అట్లా అసిస్టెంట్ కమిషనర్ల దగ్గర ఎంతమంది దగ్గర ఎంత ధనం ఉన్నది? ఇవన్నీ కూడా వెలికి తీయాలి. ఆ రోజు పట్టుకున్న 40 కోట్లు ఎటువైనా మాకు ఎవరికి తెలియదు, కనుమరుగైపోతాయి. కానీ కోటాను కోట్లు పట్టుకుంటారు. నయం దాచుకున్న డబ్బులు కేసీఆర్ మింగిండా, ఎవడు మింగిండా, ఏమైందో తెలియదు. కొన్ని వేల కోట్లు అన్నారు. అసలు డబ్బులు మాయమవడే తప్ప జనాల కళ్ళకైనా కనిపిస్తాయా? డబ్బులు కల్పించవు. చట్టం కేవలం రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకో. చట్టం నీ చేతుల్లో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు తప్ప భ్రమలోనే బతుకుతున్నావు. చట్టం ప్రజలదే, కానీ నిజంగా ప్రజల చేతుల్లో ఉందా, రాజకీయ నాయకుల చేతుల్లో ఉందా అంటే చట్టం ముమ్మాటికి రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంది. అదే చట్టం నిజంగా ప్రజల చేతుల్లోకి ఉన్నది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ప్రజలందరూ ఏకమైనప్పుడు. ఓడు కాంగ్రెస్ పొక్కల జొర్రి సామాన్యుడు, ఓడు బీఆర్ఎస్ పొక్కల జొర్రి, ఓ బీజేపీ పొక్కల జొర్రి వాళ్ళకి సపోర్ట్ చేసి, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా సరే, వాళ్ళు పోయి తల నరికేసినా సరే, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త నేను కట్టర్ హిందూను, జై భారతీయ జనతా పార్టీ అంటాడు. విచక్షణ కోల్పోతాడు. ఒక నిండు ప్రాణం బలైందన్న ఏమంటారు కదా, మనస్తత్వం కూడా ఉండదు, ఆ కరుణ కూడా ఉండదు. అదే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు క్రూరంగా ఒకడినొకడు రక్తాలు వెళ్ళేటట్టు తలకాయలు పగలగొట్టుకున్నా కూడా ఇక్కడ వాడు ఎక్కడో ఇప్పుడు అంటే కాంగ్రెస్ భవన్లో రేవంత్ రెడ్డి, గాంధీ భవన్లో బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ను రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఇద్దరు ఒకరినొకరు ఇట్లా తొడలు కొట్టి మీసాలు మేలేసి తిట్టుకున్నారు అనుకో, ఈ ఊర్లో ఉన్నోళ్ళు మామ అల్లుళ్ళు అవుతారు వరుసకు. ఆడు మామ అవుతాడు, వీడు అల్లుడు అవుతాడు. మామనేమో బీఆర్ఎస్ పార్టీ, అల్లుడేమో కాంగ్రెస్ పార్టీ. తెల్లారి మామగానికి వలగాలరా, ఎట్లనైనా మామగానికి ఎట్లయినా గుండు వలగాలి, మామగాని తల ఎట్లయినా వలగాలి. వాడు చూసిన అవరాడు
మా కేటీఆర్ని అంటుండు, లేకపోతే వీడు మా రేవంత్ రెడ్డిని అంటుండు. ఇట్లా ఇద్దరు ఒకరినొకరే. అరే మీరు బంధువులు, ఒక ఊళ్ళో పుట్టినోళ్ళు, మీకు ఒక కులానికి సంబంధం ఉంటుంది, ఒక మతానికి సంబంధం ఉంటుంది. తెల్లారులేస్తే ముఖం చూసుకున్న వాళ్ళు పైన మీ నాయకులు తిట్టుకుంటే ఈడ వీళ్ళు శత్రువులు అయిపోతున్నారు. అర్థవంతం లేదు, అర్ధహీనితం, అసలు అర్థమే లేదల్లా. కొంత అయినా అసలు బుద్ధి పరిజ్ఞానం ఉన్నాడు, ఒక ఊళ్ళో పుట్టినాడు ఎవడైనా ఏదో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలి. మీటింగ్లల్లా లేకపోతే ప్రెస్ మీట్లల్లా వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసులల్లా వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఊళ్ళో పుట్టిన కొట్టుకొని వస్తారు. అయినా ఏం కర్మ పట్టింది మీకేం కర్మ, మీ బాధ ఏంది, మీ గోసేంది? ఇప్పుడైనా చెప్పురి, ఒక కార్యకర్తలారా మీ బాధ ఏంది, మీ గోసేంది చెప్పురి. ఈడ ఎవ్వడు మీరు అనుకుంటున్నంత మంచోళ్ళు అయితే ఉండరు, అందరు దొంగలే. దొంగలల్లా కొంచెం మంచి దొంగ, కొంచెం చెడు దొంగ, కొంచెం లంగ దొంగ, ఇట్లా ఉంటారు. ఇక దొంగలల్లా రకరకాలు ఉంటాయి. అది పల్లిత్తు, ఏ శనగిత్తు ఇట్లా అన్నట్టు అన్ని ఇత్తులే, కాకపోతే ఇత్తులల్లో రకాలు ఇవి అట్లనే. ఇక జర ఆడు 10 తిన్నా కూడా మాకు 10 పెడతాడనే నాయకుడిని నేను కొట్టు. జనాలు అందరూ రిలీజ్ అయిపోయారు. వాస్తవాలను మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఎవరిని లేపనీకి లేను, ఎవరిని పొగడానికి లేను, మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. అందరు దొంగలే. దొంగలల్లో మంచి దొంగోడు, చెడ్డ దొంగోడు మనమే గుర్తించాలి. ఉంటారు అంటే ఎట్లా మంచి దొంగ చెడ్డ దొంగ కూడా ఉంటారా సింహాద్రి అంటే ఉంటారు. అది ఎట్లా కూడా చెప్తా. కొందరికి అంటే వాడు ఆర్థిక అవసరాలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే అవకతవకలు ఏదో ఒక దాంట్లో ఉంటాయి. ఏం చేస్తారంటే వాడు దొరికితే ఏమన్నా ఎవరన్నా ఇంట్లో లేని సమయంలో చూసి, ఒక ఇంటికి తాళాలు వేసి ఉండడం చూసి ఆ తాళాలు పలగొట్టి ఇంట్లోకి పోయి డబ్బులు ఎత్తుకురావాలనుకునేటోడు ఒక రకమైన దొంగ. ఇంట్లో మనుషులు ఉంటే గొంతు మీద కత్తి పెట్టి గొంతు కోసి మెడల సేను గుంజుకోవాలనుకుంటాడు ఇంకో దొంగ. అర్థమైందా? ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేయాలనుకునేటోడు ఒక దొంగ. ఇంట్లో మనుషులు ఉంటే పొయ్యాల తల బలగొట్టి గొంతు కోసి మెడల బంగారంతో సహా గుంజుకపోవాలని చూస్తాడు ఒక దొంగ. ఇద్దరు దొంగలు, ఇద్దరికి దోపిడే కావాలి. కానీ వీడు డబ్బు కోసం ఎంత క్రూరానికైనా దిగజారుతాడు, వీడు కొంత క్రూరత్వానికి దిగజారుతాడు. గింతే, ఈడ ఏం ఉండదు. ఇదే అట్లా మంచి దొంగ చెడ్డ దొంగ అని కొంచెం డిసైడ్ చేయబడుతుంది. ఈ రాజకీయంలో కూడా గదే జరుగుతుంది అంతే. అవసరం ఉన్న చోట కొందరు దోచుకుంటారు, కొందరు అవసరం లేకపోయినా అవసరం కల్పించి ప్రజలను ఇబ్బంది పెట్టి దోచుకునే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళని మనం గుర్తించి జర మంచి చేసే నాయకులను మనం ఎన్నుకోవాలి. ఒకటే అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ లెక్క ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఎవరు తింటా ఉన్నారు, ఎవరు తింటలేరు అనేది, డబ్బులు జనాలకు ఖర్చు పెడుతున్నారా ఎవరైనా డబ్బులు తింటున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అట్లా డబ్బులు ఖర్చు పెట్టే నాయకులను చూడాలి, చూసి అటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వీళ్ళలో ఐఏఎస్ సరిగ్గా లేరు, ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, నీతివంతంగా లేరు, ఐపీఎస్లు నియతితో లేరు. వాళ్ళనడు వీళ్ళనడు పొద్దులితే వాళ్ళ మీద అనడు వీళ్ళ మీద అనడు. ఒక గ్రామ పంచాయతీ కాడ కచ్చేరి కాడ కూర్చొని పేపర్ తిరిగేసి అమ్మ అటు ఆయనే బీఆర్ఎస్ ఆయన అవస్థ తెలంగాణ పేపర్ చదువుతాడు, ఇటు ఈయన కాంగ్రెస్ ఆయన ఏం చేస్తాడు, ఈయన V6 వెలుగు పేపర్ చదువుతాడు. చదువుకుంటే సిగ్గు లేదా ఈ బీఆర్ఎస్లోకి, ఈ 10 ఏళ్ళలో అడ్డమైన అప్పులు చేసినా నేను అంటనే ఉంటాడు. ఇక్కడ అవతల ఆడ కూర్చున్న ఆయనే అదే కచ్చేరి కాడ ఆయనే నమస్తే తెలంగాణ పేపర్ చదువుకుంటా మా పార్టీలో ఎమ్మెల్యేలను గుంజుకోనికి మీ సీఎంకే సిగ్గు లేదు అని ఈయన అంటాడు. ఇట్లనే రేవంత్ రెడ్డి కొరిగింది లేదు, కేసీఆర్ కొరిగింది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాకపోతే రేపు పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాకపోతే ఇంకో రోజు సొట్ట పడుతుంది, మళ్ళీ సొట్ట పూరుకుంటుంది, మళ్ళీ పోతుంది. పార్టీలు అంత ఈజీగా అంతరించిపోవు, జరుగుతూనే ఉంటుంది, ఆ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. నష్టం ఎవరికి అంటే, ఒక ఊళ్ళో వచ్చి సిగ్గు లేకుండా ఒక పేపర్ తిరిగేసుకుంటే ఎడమకం పెడమకం పెట్టి నిన్ను నువ్వు తిట్టుకుంటా ఉన్నావు చూసినావా, ఇదే నష్టం నీకే. దయచేసి గమనించండి. నేను చాలా పర్టికులర్గా పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నా. అసలు ఓని అమ్మ అవి సర్పంచ్ ఎన్నికలా లేకపోతే సావును డిక్లేర్ చేసే ఎన్నికలా కూడా అర్థం కావు. ఎంతటి రాజకీయం నడుస్తుందంటే ఈ ఎమ్మెల్యేకి ఎంపీలకు కూడా నడవని రాజకీయం ఆ ఊళ్ళలో నడుస్తుంది. మందు సీసాలు, బిర్యానీలు, బీర్లు, మొత్తం మాటలు, యూత్నంతా పోగేసి అయ్యమ్మ అరే ఖచ్చితంగా ఆడి గెలవద్దు, ఆడి గెలిస్తే మంచిగూడదు, 30 లక్షలైనా ఖర్చు పెడతా, నా ఎకరం భూమి అయినా అమ్ముతా, నాకు నియోజకవర్గంలో ప్లాట్ ఉన్నది సిటీలో ప్లాట్ అయినా అమ్మేస్తా, ఆడి గెలవద్దు, కక్షలు మొత్తం వేరేగా. అరే కాంప్రమైజ్ గారి పోటీ చేయరి, ఈసారి నువ్వు గెలుస్తావు ఒప్పందం స్వాగతించు, నెక్స్ట్ టైం వాడు గెలుస్తాడు స్వాగతించు, అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుర్రి, రీజనబుల్గా పెట్టుర్రి,
నువ్వు డబ్బులు మందు మీద బీరు మీద బిర్యానీలో పెట్టేవాళ్ళు గదే పైసలు తీసుకుపోయి నువ్వు ఓటు మీద పెట్టేవాళ్ళు ఆ ఊరుకు మురిక్కాలో దీపి చక్కగా మంచిగా, లేకపోతే ఓ డంపింగ్ యార్డ్ చేపి, ఒక గోబర్ గ్యాస్ పెట్టిపి, అడ్డగోలు కుక్కలు పిచ్చి కుక్కలు తీసి చిన్నపిల్లలు కరుస్తూ ఉంటే ఆ అనిమల్ వాళ్ళని పిలిపించి నువ్వు ఆ కుక్కలను ఆ ఊర్లకించి తీసుకుపెట్టేట్టు చేయి, పిచ్చి కుక్కలను పట్టుకునేటట్టు చేయి, చెత్త చెదారం ఉంటే డోజర్లు పెట్టి క్లీన్ చేపి, ఇటువంటివి చేయి. ఇవన్నీ లేవు. కొట్టుకోవాలి, సంపాలి. సర్పంచ్ ఎన్నికలకు ఊళ్ళలో జరిగే కొట్లాటలు చూడేస్తే సిగ్గు పోతుంది. సిగ్గు అంటే ఎట్లా సిగ్గు అంటే సిగ్గంతా చిన్నప్పుడు పోయింది అంటారు చూసినావా, ఆ చిన్నప్పటికంటే డబల్ సిగ్గు పోతుంది సర్పంచ్ ఎన్నికలప్పుడు ఒక ఊరలు కొట్టుకుంటూ ఉంటుంటే. అంత అధ్వానంగా తయారయ్యారు. దయచేసి చట్టం మీ చేతిలోనే ఉన్నది, అది మీరు గుర్తుపెట్టుకొని ఈ అధికారులకు రాజకీయ నాయకులకు అందరికీ బుద్ధి చెప్పాలి. ప్రజలు ఏకమైనప్పుడు ఏం చేయగలుగుతారు రాజకీయ నాయకులు? ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక నియోజకవర్గం ఉన్నది, ఒక ఆలేరు నియోజకవర్గం ఉన్నది, లేకపోతే ఒక భువనగిరి నియోజకవర్గం ఉన్నది, ఒక జనగామాన, ఒక వరంగల, లేకపోతే ఒక నకిరేకల, ఒక హైదరాబాద్, ఏదో ఒక నియోజకవర్గం, ఎల్బీ నగర, ఉప్పల, మల్కాజ్గిరి, ఏదో ఒక నియోజకవర్గం ఉన్నది. ఒక నియోజకవర్గంలోని ప్రజలంతా ఏకమైతే పార్టీలకు అతీతంగా చిన్నోడు పెద్దోడు అయినోడు కానోడు కులమోడు మతమోడు నియోజకవర్గం ఎంటైర్ నియోజకవర్గం ఏకమైతే ఏం చేయగలుగుతాడు మీ ఎమ్మెల్యే? మిమ్మల్ని అభివృద్ధికి మినహాయించి ఏం చేయగలుగుతాడు? జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఏకమైతే ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయగలిగితే ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అభివృద్ధి తప్ప ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. వాడికి సింగిల్ పైసా ముట్టుకోవాలన్నా కూడా కారిపోతుంది. అది మీరు గమనించుంటే దయచేసి ప్రజలారా ఇకనైనా మీరు మీ మనసులో ఉండొచ్చు, రాజకీయ నాయకుడి పైన ప్రేమ ఉంటే ఉంచుకోండి. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేను జర్నలిస్ట్ అయినప్పటికీ, నేను వార్త చదువుతున్నప్పటికీ ఓ సందర్భంలో నాకు కేటీఆర్ మాట్లాడిన మాటలు అనేవి నా హార్ట్కి టచ్ అవుతాయి. బాగా చెప్పిండు అని నాకు సంతోషం అనిపిస్తుంది. కేటీఆర్ గారు ఇదే ఒక సినిమాకు మొన్న వచ్చిండు కొత్త హీరో, మన తెలంగాణ పిల్లగాడైన సుమంత్ ప్రభాస్ అనేట ఆయన, మేం ఫేమస్ అని ఒక సినిమా తీసిండు. ఆయనతోటి ఇంకోరెవరో సమ్ లేడీ యాంకర్ ఉన్నది, వాళ్ళతోటి ఒక చిన్న చిట్ చాట్ జరిపితే అసెంబ్లీ ఎలక్షన్స్ బిఫోర్ కేటీఆర్ గారిని అడిగారు, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 5 ఏళ్లలో నేను చేయాలనుకుంటుంది ఏంటంటే హైదరాబాద్లో ఈ యొక్క పొల్యూషన్ని తగ్గించాలనుకుంటున్నాను అన్నాడు. దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పిండు. అట్లీస్ట్ ఈయనకు దానిపైన అవేర్నెస్ ఉన్నది, ఈయన మైండ్లో ఆ థాట్ అనేది ఉన్నది, పొల్యూషన్ గురించి వెళ్ళి చేయాలన్నది ఒకటి ఆలోచన ఉందంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది ఏదో మురికి కాలువల గురించి, లేకపోతే రైతు బంధు గురించి, లేకపోతే పంట నష్టం గురించి వెళ్ళి, ఇత్తనాల గురించి వెళ్ళి, ఫ్రీగా ఇస్తున్న బండ్ల గురించి వెళ్ళి, వీటి గురించి కొట్లాడుతూ ఉన్నాం కదా. అసలు నాయన ఇవన్నీ పక్కన పెడితే పొల్యూషన్ సరిగ్గా లేక, వాతావరణం సరిగ్గా లేక, ఇక్కడ జరుగుతున్న కలుషితం వల్ల మన ప్రాణాలే పోయే పరిస్థితి ఉన్నదిరా నాయన. దానిపైన కూడా వీళ్ళకి ఆలోచన ఉన్నట్టు నాకు సంతోషం అనిపించింది. కేసీఆర్ గారు రోడ్ల మీద స్నానం చేసినప్పుడు, లేకపోతే రోడ్ల మీద గడ్డం గీసుకున్నప్పుడు, ముక్కులెంటికలు మీసాలు కూడా రోడ్ల మీద కట్ చేసుకున్నప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తుంటే, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కావచ్చు, అప్పుడు రోడ్డు మీద స్నానం చేసిండా? ఎందుకు నేను బీఆర్ఎస్లోనే చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీద స్నానం చేయంగా నేను చూడలే. అట్లా చేయలేకపోయారని నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏముంటారు సింపుల్గా, నేనే వస్తా మీ బీఆర్ఎస్ పార్టీలకు, నాకు మంత్రి పదవి ఇరంటే కాముష్ అయితే అయిపోతుండే. రేవంత్ రెడ్డి గారు జైల్లో పెడితే కసిగా నిలబడి కొట్లాడిండే తప్ప, సరే రేవంత్ రెడ్డి పోరాటంలో ఉన్నాడా, ఉద్యమంలో ఉన్నాడా లేడా అని పక్కన పెడితే ఇవాళ ముఖ్యమంత్రి అయితే అయ్యిందిగా. ఇప్పుడు ఎవరి గాలికి కూడా ముఖ్యమంత్రి అయితే కాదుగా. దమ్ముతోటి నిలబడితే, ప్రశ్నిస్తే, ప్రజలు విశ్వసిస్తే, మళ్ళీ పోతే వాళ్ళ అధిష్టానం విశ్వసిస్తే అప్పుడు కదా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. రేవంత్ రెడ్డి లెక్క ధైర్యంగా కొట్లాడాలి రాజకీయంలో ఉంటే అని మాకు కూడా అనిపిస్తుంది. అవన్నిటిని కూడా చూసుకుంటాం. ఎక్కడో అట్టడుగున ఉన్న భారతీయ జనతా పార్టీని, ఉన్నదా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్న ప్రశ్న నుంచి వెళ్ళి ఇవాళ ఆయన భారతీయ జనతా పార్టీని పోటీలోకి తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ నుంచి వెళ్ళి 2 కేంద్ర మంత్రులు అయ్యారు అంటే అందులో ముమ్మాటికి బండి సంజయ్ గారిది పోరాటం అత్యధికంగా ఉన్నది. ఆయన చూసినప్పుడు నాకు కూడా అంటే అసాధ్యం అనే పనిని సాధ్యం అనేటట్టు చేయవచ్చు అని బండి సంజయ్ గారు నిరూపించారు. ఇవన్నీ కూడా నా మనసులో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటా, సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన మంచిని చెప్తా, వాళ్ళు చేసిన చెడుని చెప్తా, ఆ దిశగా మలుచుకుంటా తప్ప నా దేవుడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే నాకు గుండెలు ఉంటాడు, నేను కోసుకుంటా మొత్తం చేతులు ఆరతి కర్పూరాలు పెట్టి ఇట్లా ఎలిగిస్తా, మొత్తం నాలుకలు దెంపేసుకుంటా, బట్టలు చింపుకుంటా అంటే నువ్వు సంకనాగిపోతావు.
నీ కుటుంబం పైన దృష్టి పెట్టు, నీ నియోజకవర్గం పైన దృష్టి పెట్టు, నీ ప్రజల పైన దృష్టి పెట్టు, నీ చుట్టుముట్టల పైన దృష్టి పెట్టు, నీ గ్రామం పైన దృష్టి పెట్టు. ఊరంతా నియోజకవర్గం అంతా ఏకమై నీ ఎమ్మెల్యే ఏం చేసిండని ప్రతి ఒక్కరిపై క్వశ్చన్ చేస్తే నీ ఎమ్మెల్యేకి అభివృద్ధి తప్ప ఇంకో దారి కనిపించదు, ఏం కనిపించదు. ఇప్పుడు ఫలానా నేను మీకు చాలా క్లియర్గా చెప్తా, ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తిమ్మాపురం అనే ఒక గ్రామం ఉన్నది అనుకోండి, తిమ్మాపురం అనే ఒక గ్రామం ఉన్నది అనుకోండి. తిమ్మాపురం అనే గ్రామం ఒక ఎమ్మెల్యే అధికారం సమ్ పార్టీ నుంచి, ఏ పార్టీ నుంచి అయినా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధికారం ఉన్నట్టు తిమ్మాపురం అనే ఒక గ్రామం ఉన్నది. ఈ గ్రామం నుంచి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, మళ్ళా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, మళ్ళీ ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు అనుకుందాం. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. ఎవరో ఒకరు ఇప్పుడు ఈ తిమ్మాపుర గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఈ గ్రామానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం. ఏమవుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అభివృద్ధి ఇచ్చిన హామీలను చేయట్లేదు, మంచి చేయట్లేదు, మాకు డెవలప్మెంట్ చేయట్లేదు అని కాంగ్రెస్లో కార్యకర్తలు యువకులు పోయి ఈ ఎమ్మెల్యేను క్వశ్చన్ చేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే సింపుల్గా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలైనా బీఆర్ఎస్ యువకులైనా వీళ్ళను ఎగేస్తాడు సింపుల్గా. ఎమ్రాడ్ ఎక్కువ చేస్తున్నా నన్ను క్వశ్చన్ చేసేంత దమ్మాడుకున్నారా, అంత మొగోడైనారా రమేష్? నువ్వు తిమ్మాపూర్ గ్రామానికి బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఏమ్రాబాయ్, ఇట్లా వేస్తే ఊకుంటారా? ఇది మర్యాదనే నారా? వాడు నన్ను అనేంత మొగోడైండారా అనగానే అన్నా నువ్వేమనకన్నా, నువ్వు ధైర్యంగా ఉన్నానా, వాని పని నేను చూసుకుంటానా, ఆడు నిన్నంటాడా అన్న అని ఇది ఒక గ్యాంగ్ తయారవుతుంది. ఇక మళ్ళీ వెనక నుంచి వెళ్ళి ఇక పిఏ ఉంటాడుగా, మన రమేష్ గారికి చూసుకో, ఆడు ఏదో పిల్లలకు ఆలు వీళ్ళని వేసుకొని తిరుగుతున్నాడు అనగానే ఆడు 5,000 10,000 చేతులు పెడతాడు, రాత్రి తాగిపిస్తాడు, పోయాడని కొడతాడు. అయిపోయి ఇట్లా అరే నాయన నీ ఎమ్మెల్యే డెవలప్మెంట్ చేస్తానని నీకు హామీ ఇచ్చిండు, చేయట్లేదని పోయి వీడు నిజాయితీగా క్వశ్చన్ చేసినప్పుడు సిగ్గు లేకుండా నీ ఊరోని నీ స్నేహితుడైనా నీ తోటని పోయి నువ్వే కొడతా ఉన్నావు, పక్క గ్రామస్తున్నావు, ఇంకోనో పోయి నువ్వు కొడతా ఉన్నావు. ఇప్పుడు సింపుల్గా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి బీజేపీ కార్యకర్త ఎవడైనా సరే పోయి ఒక ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసినప్పుడు పార్టీలకు అతీతంగా అరే మామా నువ్వు చేసింది రైటేరా, వాడు మనకు హామీ ఇచ్చిండ్రా, మన ఓట్లతోటి గెలిచిండ్రా, మన పన్నులు కడితే వాళ్ళకు అమౌంట్ పోతా ఉంది, మన పన్నులతోటి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారా, పోయి బరాబర్ క్వశ్చన్ చేద్దాంరా అని చైతన్యం జనాల్లో మొదలైతే ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? నిస్సహాయ స్థితిలో ఉంటాడు, అభివృద్ధి చెప్ప ఏం చేయలేడు. అప్పుడు దయచేసి ప్రజలు గమనించాలా, ఇది ఒక చేంజ్ సిస్టమ్. అంటే ఎమ్మెల్యేకి ఏమవుతుందో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే బీఆర్ఎస్ వాడు క్వశ్చన్ చేయగానే వీడి క్వశ్చన్ చేస్తే బొగడా నాకయ్యేదే ఉంది, నా కాంగ్రెస్ యూత్ ఉన్నారు, నా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని నెగేస్తే వాళ్ళే చూసుకుంటారని ధైర్యం వచ్చింది. నువ్వు ఒక ఆటబొమ్మవు. దయచేసి నువ్వు గమనించు, నీ ఎమ్మెల్యే ఎన్ని మాటలు చెప్పినా అయినకు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే నీ ఊరోడే నీకు ముఖ్యం. నీ ఎమ్మెల్యే 5 ఏళ్ళు పదవిలో ఉండేది ఎందుకు అంటే నీకు సేవ చేయడానికి, నేను శాసించడానికి కాదు, నేను రూల్ చేయడానికి కాదు అని దయచేసి మీరు గమనించుకోవాలి. అట్లా ఆ యొక్క చైతన్యం ప్రజల్లో మొదలైనప్పుడు, ఆ ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు అప్పుడు నిజంగా మార్పు అనేది జరుగుతుంది. నియోజకవర్గంలో కావచ్చు, దేశంలో కావచ్చు, చట్టాలలో కావచ్చు, ఈ ఐఏఎస్ల బదిలీలు అయినా పార్టీలు మారినా ఏం జరిగినా కూడా మంచి జరగాలంటే ఫస్ట్ ప్రజల్లో రావాలా చైతన్యం. ఇక పొద్దాక పేపర్లు చదువుకుంటా వాడిని వీడనుడు, వాడనుడు, నన్ను నువ్వనుడు, నిన్ను నేనంటే పని కాదాడు.